ఎందుకు ఈ ప్రపగండ ఎందుకు కొనసాగుతుంది? మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయింది. లోక్‌సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎందుకు ఇంకా ప్రపగండ కొనసాగుతుంది? ఆగమని చెప్పినా కదా నేను. హ్మ్. ఒకటి ఉత్త పనికి మాలిన ఆవేశం. హ్మ్. జాతి నిర్మాణం కోసం పనిచేయడానికి ఎన్నడూ ముందుకు రారు. ఓకే. కేసీఆర్ మమ్మల్ని పక్కకు పెట్టిండు. మేము ఉద్యమకారులం. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది మొన్న ఈ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీటింగ్ చూసిన తర్వాత కేసీఆరే కరెక్ట్ అనిపిస్తున్నది. హుహు. ఈ ఆగం బ్యాచ్‌ను పక్కకు పెట్టడమే ఆయన తీసుకున్న కరెక్ట్ నిర్ణయం అనిపిస్తుంది. లేకపోతే గవర్నమెంట్‌ని కూడా ఆగం చేసేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు మేడిగడ్డ ఇవి ఉపయోగపడవు కాబట్టే మళ్ళీ ప్రాణహిత రివైవ్ చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒక 4, 5 దశాబ్దాలుగా తెలంగాణ ఇరిగేషన్ మీద స్టడీ చేసింది కదా! అసలు అర్థం చేసుకోలేదు వీళ్ళు తుమ్మిడిహట్టు ఏంటి ఏందనేది. అర్థం చేసుకోకుండా తుమ్మిడిహట్టు కట్టకుండా కాళేశ్వరానికి పోయింది కేవలం డబ్బు కోసమే అని చెప్పి. ఓకే. ఒకటి చెప్పనా రాజశేఖర్ గారు? అవినీతి అనేది ఎట్లా కలిసిపోయిందంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయింది. తరంగా దాన్ని సెపరేట్ చేయడం అనేది. మళ్ళీ హంసలు పుట్టుకు రావాలి కదా! అంతే. అయితే ఈ అంశాలు ఎవరు లేరు కదా తెలంగాణలో. సాధారణ ఓటర్ కూడా అంశలాగా లేడు కదా. కరప్ట్ అయిపోయిండు కదా. అంటే అవినీతి అనేది ఎక్కడ ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎన్నెందు వెతికి చూసినా అందందే కలదు అవినీతి అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. గివెన్ సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనే ఒకవేళ తుమ్మిడిహట్టి మీద పెట్టేది కాళేశ్వరం మీద పెట్టిండు డబ్బుల కోసం అన్నాడు. అక్కడనే డబ్బులు తీసుకోవచ్చుగా తుమ్మిడిహట్టి కాడ. కాళేశ్వరంకి ఎందుకు పోవాలి ఆయన? హ్మ్. పాలమూరులో తీసుకోవచ్చు కదా. అంటే గవర్నమెంట్‌లో ప్రతి పనిలో కూడా ఈ బడ్జెట్ ఎక్కడ పెడితే అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. హ్మ్. అంటే అవినీతి కోసమే కాళేశ్వరం దిక్కు పోయిండు అనంటే అవినీతి ఇక్కడ చేయడానికి లేదా స్కోప్? కొత్త ప్రాజెక్ట్ కాకుండా పాత ప్రాజెక్ట్ టేకప్ చేసి దాంట్లో కూడా అది పాతయి రిపేర్ చేసినా కూడా అవును. పాతయి రిపేర్ చేసినా కూడా అంచనాలు వస్తది. పెంచేసి తీసేసుకోవచ్చు. ఆ! చేతనైతే అవినీతిని బయటపెట్టాలి. ఇప్పుడు 2 ప్రభుత్వాలున్నాయి. కేంద్రంలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో ఇది ఉంది. ఎందుకు అవినీతిని బయటపెట్టరు? మీకు చేతనైతదా? దమ్మున్నదా? దమ్ముంటే అవినీతిని బయటపెట్టండి. సాక్షాత్తు పార్లమెంట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రోజులు ఆయన అడిగిన ప్రశ్నకే కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది అని చెప్పి అడిగితే గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి శాఖ మంత్రి కాళేశ్వరం ఫైల్‌లని తెప్పించుకొని విచారణ చేసినాం ఎక్కడ కూడా అవినీతి లేదు అని అన్నాడు. అంటే పార్లమెంట్‌లో చెప్పింది నమ్మాలనా? ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది నమ్మాలనా? ఈ తొట్టి గ్యాంగ్ అంతా యూట్యూబ్‌లలో చెప్పింది నమ్మాలనా? ఓకే. అంటే అవినీతి ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? రైట్. ఇప్పుడు ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. 2 ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఒకటి ఇంకో వేరే కేసులో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కొనసాగుతుంది. దీంట్లో జస్టిస్ పీసీ ఘోష్ కొనసాగుతుంది. వీటి అల్టిమేట్ ఏం జరగబోతుందంటారు? ఇవి ఎలక్షన్ల కోసం వేసిన కమిటీలు. అల్టిమేట్‌గా ఏం జరగదు. హ్మ్. ఆ నిర్లక్ష్యమా ఏదన్నా కారణం అనేది తేలితే హ్మ్. ఆ కారణం దానికి ఎవరైతే కారకులో వాళ్ళను శిక్షించమని చెప్పి గవర్నమెంట్‌కు వాళ్ళ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాలి కాబట్టి గవర్నమెంట్‌కు పంపిస్తారు. అంతకుమించి జరిగేది ఏం లేదు సో, ఇక్కడ. కేసీఆర్ సేఫ్ అంటారా? కేసీఆర్ సేఫ్ అంటే ఆయన ఏం తప్పు చేయంది ఎందుకు ఆయనను పనిష్ చేస్తది కోర్టు? ఆయనే సాక్ష్యాధారాలు స్వయంగా ఉండాలి కదా! అసెంబ్లీలో సెషన్ పెట్టి స్పెషల్‌గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి డిజైన్‌లలో కూడా నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేశానని ఆయనే ఆన్ ది రికార్డ్ చెప్పుకున్న అట్లా పరిస్థితి కదా! చేయలేదు. అట్లా చెప్పలేదు ఆయన. ఆయన ఏందంటే ఆయన మొత్తము పరిస్థితిని అర్థం చేయించిండు. డిజైన్‌లల్ల నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా అని ఎక్కడ అనలేదు. కాళేశ్వరం స్థలాన్ని నేనే ఎంపిక చేసినా అని చెప్పి ఎక్కడ అనలేదు ఆయన. ఓకే. అయితే ఆయన ఏందంటే ఆయన గొప్పతనం ఏందంటే ఆయన తెలంగాణలో ఎక్కడెక్కడనైతే నీళ్లు రావాల్సిన అవకాశాలున్నాయో వాటి పైకి పోయి ఆయన ఎంక్వైరీ చేశాడు. అంటే ఫస్ట్ టైము మంజీరా మీద అక్రమ ఆనకట్టలు కట్టిన విషయాన్ని నేనే ఎక్స్‌పోజ్ చేశాను 2002లో. మొత్తం మంజీరా మీద అప్ టు అప్పర్ మంజీరా డ్యామ్ ఏది బీడ్ జిల్లాలో ఉంది. హ్మ్. అక్కడ దాకా దాని మీద ప్రయాణం చేసి మహారాష్ట్ర 32 అక్రమ బ్యారేజీలు కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టింది. కర్ణాటక 5 కడుతున్నది అని చెప్పి ఆ రోజు నేను చెప్తే మధ్యాహ్నం పూటనే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ పంపి ప్రకాష్ చెప్పింది కరెక్టే అనేది నిర్ధారణకు వచ్చిండు ఆ రోజుల్లో. హ్మ్. అయితే ఇదే అన్నిటి మీద జరిగింది. భీమా మీద జరిగింది, కృష్ణా మీద జరిగింది, గోదావరి మీద జరిగింది. హ్మ్. ఈ బాబ్లీ అన్నారు కదా! హ్మ్. బాబ్లీకి పైన కూడా ఇంకా 12 ఉన్నాయి. ఓకే. అయితే వీటన్నిటి వల్ల ఆయన అసెంబ్లీలో దాన్నంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మనకు పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు గోదావరిలో. ఎస్ఆర్ఎస్‌పీ పైనుంచి వచ్చే పైనుంచి ఛాన్సెస్ వచ్చే లేవు. నీళ్ళు లేవు. యెస్. హ్మ్. మనకు దిక్కు కింద ప్రాణయితనే రైట్. ఇక్కడి నుంచే మనం తీసుకుపోవాలని చెప్పేసి ఆయనే ఆ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. హ్మ్. అయితే ఇక్కడ మనం అందరూ గమనించాల్సింది ఏంటంటే తుమ్మిడిహట్టి. ఓకే. వాస్తవంగా తుమ్మిడిహట్టి కట్టాలని బలంగా అనుకున్నది, దానికోసం కార్యాచరణకు పూనుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. హ్మ్. 1 ఇయర్ ఆలస్యమైంది దానివల్ల. తుమ్మిడిహట్టి అనేది సాధ్యం కాదని తెలిసిన తర్వాతనే హ్మ్. ఆయన కాళేశ్వరానికి పోయాడు. ఓకే. అయితే ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి కదా! జలశక్తి శాఖ కరెస్పాండెన్స్ ఉన్నది. అందులో స్పష్టంగా చెప్పారు. ముందేమో వాళ్ళు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 160 టీఎంసీలకు ప్రతిపాదన పంపినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. హ్మ్. తర్వాత డీటెయిల్డ్ స్టడీ చేశారు. హ్మ్. స్టడీ చేసి దాదాపు ఒక 75 సంవత్సరాల వాటర్ రికార్డ్ అంతా తీసిండ్రు. హ్మ్. తీసి ఏమన్నారంటే
అక్కడ మనకు 75% ఆధారపడదగ్గ జలాలు 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అంటే మనం అడిగింది ఏంటంటే 160 టీఎంసీలే. ఓకే. అయితే 165 ఉన్నాయి, కానీ పై రాష్ట్రాలకు 60 టీఎంసీలు వాటా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ వాటా పోతే మనకు వచ్చేది 102 టీఎంసీలు అని చెప్పారు వాళ్ళు. 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉందని చెప్పారు. అయితే ఈ 102 టీఎంసీలు కూడా 148 మీటర్ల ఎత్తులో కట్టుకోమన్నది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఫడ్నవీస్ ఏమన్నాడంటే, ముందు హరీష్ రావు గారు పోయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది జూలైలో, ఏది 2014 జూలైలో గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన వెళ్ళాడు. అయితే మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో మేము ఈ గొడవలు పెట్టుకోలేము, అక్కడంతా ముంపుకు వ్యతిరేకంగా గొడవ జరుగుతుంది, మా గవర్నమెంట్ మళ్ళీ వచ్చినైతే మేము ఆలోచిస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ రాలేదు, ఫడ్నవీస్ వచ్చాడు, బీజేపీ. కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో విద్యాసాగరరావు గారు పిలిస్తే రాజ్భవన్ పోయి ఫిబ్రవరి 17 ఆయన బర్త్డే రోజు అక్కడ కూర్చొని వాళ్ళు బాగా డిస్కస్ చేశారు. ఫడ్నవీస్ ఒకటే చెప్పాడు, ఇది నేను కొట్లాడి ఇది ఆపిన ప్రాజెక్ట్ ఇది, కాబట్టి నేను మళ్ళీ దీనికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వద్దన్న దాన్ని మళ్ళీ నేను ఎట్లా ఒప్పుకుంటాను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ ఎత్తుకు ఒప్పుకోను. గోదావరి నీళ్ళు తీసుకుపోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ ఎత్తు మాత్రం నేను మా ప్రాంతం ముంపు గురవుతుంది కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పిండు. అన్న తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇంజనీర్స్ అంతా కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఒక ఇంజనీర్ల కమిటీ హై లెవెల్లో వేసింది. వాళ్ళు ఒక 4-5 సార్లు సమావేశమైన జలసౌదలో మహారాష్ట్రలో ఫీల్డ్ స్టడీ చేశారు. మొత్తం ఆ ముంపు గురయ్యే ప్రాంతాలన్నీ కూడా తిరిగి కొలిసి ఫైనల్గా ఏం చేశారంటే మహారాష్ట్ర వాళ్ళు చెప్పింది 148 అని చెప్పారు. మనం లాస్ట్ 150 అని ఇవ్వండి అని అన్నాం, లేదు 148 అన్నారు. అక్కడ ఓన్లీ రైతులను ఒప్పించడం కాదు సమస్య, ఫడ్నవీస్ ప్రభుత్వమే సిద్ధంగా లేదు. రైతులకు కంపెన్సేషన్ 1000 ఇచ్చే కాడ 10,000 ఇవ్వచ్చు, కానీ అది సమస్య డబ్బుది కాదు, రైతులది కాదు, ఫడ్నవీస్. దాంతో 148 ఎత్తులో కడితే మనకి ఏం జరుగుతుందంటే, ఇది వీళ్ళకి అర్థం కావాలి, ఈ మొన్నటి తొట్టి గ్యాంగ్కి ఏమర్థం కావాలంటే, ఈ 148 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ 1.8 టీఎంసీ ఉంటుంది. ఒకవేళ 152 అయితే 5.6 టీఎంసీ ఉంటుంది. అయితే అందులో వచ్చిన వాటర్ని వచ్చినట్టు మనం లిఫ్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఆ వాటర్ 1.6 ఉన్నదనుకోండి, 1.8 టీఎంసీ ఉందనుకోండి, ఆ లిఫ్ట్ చేసేదానికి పరిమితులు ఉంటాయి. ఎందుకంటే వచ్చిన వాటర్ని అంతా వచ్చినట్టు లిఫ్ట్ చేయలేము మనం. వరద ఎప్పుడు కేవలం వర్షాకాలంలో వరద వస్తుంది, వరద వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయే వాటర్ నుంచి మనం తీసుకోవాలి, స్టోరేజ్ లేదు కదా. లేనప్పుడు ఏమైందంటే లాస్ట్కు మనం మిగిలేదు 44 టీఎంసీ. అంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి, బట్ 30 టీఎంసీలు వరద జలాలు వదిలేయాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ అంటారు. అది లేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. అంటే 30% 75% ఆధారపడదగ్గ జలాల్లో 30% నీళ్లు పర్యావరణ జలాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్, అవి వదిలేయాలి. లాస్ట్ మిగిలేదు 44 టీఎంసీ. ఎక్కడ పెట్టుకోవాలి ఆ 44 టీఎంసీ తీసుకొచ్చి? కేవలము రాజశేఖర్ రెడ్డి ఏదైతే ప్రపోజ్ చేసిండో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు, దానికి కూడా 44 టీఎంసీలు ఏ మూలకు చాలవు. కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేశారు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నీళ్ళు రావట్లేదు. నిజాం సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, అప్పర్ మానేర్ కానీ, సింగూరు కూడా నీళ్ళు రావట్లేదు. కాబట్టి పైన బ్యారేజీలు కట్టింది కాబట్టి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదే విషయం చెప్పాడు. పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం కాళేశ్వరం దగ్గర పోవాల్సి వచ్చింది. తుమ్మిడిహట్టి అనేది సాధ్యమైతే లేదు. ఇది ఒక కారణము, స్టోరేజ్ లేకపోవడం, మనకు నీళ్లు తక్కువ రావడము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.